తెలంగాణ రాష్ట్రంలో వరుస ఏసీబీ దాడులు చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి మీద నిజంగానే ఉక్కుపాదం మోపుతోందా, లేక ఇదంతా కొంతమంది అవినీతి అధికారుల మీద సెలెక్టివ్ గా నడుస్తున్న రైట్సా అనే అనుమానం కలుగుతోంది. రీసెంట్ గా డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ లాంటి బడా అధికారుల ఇళ్లలో జరిగిన ఏసీబీ సోదాలు ఒక టాలీవుడ్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు, బంగారు నగలు బయటపడుతున్నాయి. భీమిరెడ్డి, రవీందర్ ఈ మధ్య దొరికింది ఇద్దరే కావచ్చు. ఇలాంటి అవినీతి తిమింగలాలు ప్రభుత్వ వ్యవస్థల్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతాయన్నది నిజం. పేరు ఏదైనా అవినీతి అనేది చాలా మంది అధికారులకు ఇంటి పేరుగా మారిపోయిందన్నది సామాన్యుడి స్వాగతం. తమ అధికారాల్ని దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన వ్యవహారాలు ఈ మధ్య జరిగిన ఏసీబీ దాడుల్లో బహిర్గతమయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. పోలీస్ శాఖలో ఉన్న భీమిరెడ్డి సుమారు 300 కోట్ల విలువైన ఆస్తుల్ని కొనుగోలు చేసి బినామీల పేర్లపైకి మార్చాడన్నది ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆయన భార్య మొబైల్లో దొరికిన ఆస్తుల చిట్టా ఆధారంగా ఏసీబీ అధికారులు సదరు కరప్ట్ పోలీస్ ఆఫీసర్ను అరెస్ట్ చేశారు. ఇంకోవైపు హెచ్ఎండిఏలో లేఅవుట్ అనుమతులు, జోనింగ్ మార్పుల ముసుగులో సిఈ రవీందర్ సుమారు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టాడని తేలింది. విల్లాలు, ఫ్లాట్లు, నగదు, బంగారం, లగ్జరీ కార్లు, ఆయన అక్రమ సంపాదనకు లెక్కలే తేలటం లేదు. ఒక్కొక్కరి వెనుక కనీసం 1000 కోట్లుంటుందని అంచనా. సింపుల్ గా మిడిల్ లెవెల్ అధికారులే ఇన్నేసి వేల కోట్లు సంపాదించేస్తుంటే ఇక ఉన్నత స్థాయిలో ఉండే బడాబాబులు, వాళ్ళ వెంట ఉండి నడిపించే ప్రజా ప్రతినిధులు ఎంతేసి దిగమింగుతున్నారో చెప్పడానికి క్వాంటమ్ కంప్యూటర్లు కావాల్సిందే. అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారులు తమ పదవుల్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వందలాది కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యాలని ఎలా సృష్టించారో ఈ 2 కేసులే స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో సామాన్య ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తున్న అనుమానం ఒకటే. కేవలం ప్రభుత్వ అధికారులకే ఇంతలా బరితెగించే ధైర్యం ఉంటుందా, లేక వాళ్ళ వెనక ఉన్న ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా? ఇప్పుడు గద్దె మీదున్న కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులైనా ఉండుండొచ్చు, లేకపోతే గత బీఆర్ఎస్ నాయకుల అండదండలైనా ఉండుండొచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్న భూముల కబ్జాలు, సెటిల్మెంట్లు, కమిషన్ల దందా నడుస్తూనే ఉంటుంది. అవినీతి విషయంలో అధికారులు, నాయకులు పాలు నీళ్లలా కలిసిపోయి పనిచేసుకుంటారనేది ప్రజలకు తెలిసిన నిజం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన జీరో టాలరెన్స్ పాలసీతో అవినీతి వ్యతిరేక ఇమేజ్ ను అమాంతం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అవినీతి అధికారుల్ని పట్టుకుంటున్నారు సరే, అందులో ఎంతమంది మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని దోషులుగా నిర్ధారించారు? జరిగే ఏసీబీ దాడులు కూడా కొంతమంది సెలెక్టెడ్ అక్రమార్కుల మీదే జరుగుతున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఈ తరహా నిరసన ప్రదర్శనలు కూడా తెలంగాణలో జరగడం జనం చూస్తున్నారు. ఒకవైపు ఏసీబీ దాడులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నడుస్తూనే ఉంటుంది, మరోవైపు ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాల వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. ఈ రోజుకి సామాన్యుడికి ఆఫీసుల్లో లంచాల బాధలు తప్పడం లేదు. బిట్వీన్ ది లైన్స్ చూస్తే ఇది వ్యవస్థను ప్రక్షాళన చేసే పరిపాలనా సంస్కరణ మాత్రం కాదు. గత 10 సంవత్సరాల నాటి అధికార పార్టీ నేతలకు అంటకాగి అక్రమంగా సంపాదించిన వాళ్లకు రేవంత్ రెడ్డి ఇస్తున్న పక్కా వార్నింగ్. ఇదొక బలమైన రాజకీయ సందేశం కూడా. ఇంతకీ ఈ వ్యవహారం ఎటు దారితీస్తుంది? ఈ ఆపరేషన్ కేవలం ఈ 2-3 అధికారులతోనే ఆగిపోతుందా, లేక గత ప్రభుత్వంలో పవర్ ఎంజాయ్ చేసిన ఇంకా పెద్ద తలకాయలు రేపు లక్ష్యం అవుతాయా? ఈ దాడుల్ని కాంగ్రెస్ తన పొలిటికల్ వెపన్ గా ఎలా వాడుకోబోతోంది? అసలు ప్రభుత్వ ఉద్దేశం సిస్టమ్ ను క్లీన్ చేయడమా, లేక అధికారుల్ని నయానో భయానో తమ దారికి తెచ్చుకోవడమా? ముందు రాబోయే పొలిటికల్ భూకంపాలకు ఇవి కేవలం ట్రైలర్స్ మాత్రమేనా?